హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, నేను ఇప్పటి వరకు ఎన్నో దెయ్యాల సినిమాలు చూశాను, కానీ ఫస్ట్ టైం అబ్రాడ్ నుంచి వచ్చిన దెయ్యం సినిమాని అయితే మనం అయితే చూడబోతున్నాం. నిజంగా ఈ ఐడియా ఎలా వచ్చిందో నాకైతే తెలియదు, కానీ ఫా అనమాట. అంటే ఏమన్నామని మీకు డౌట్ రావచ్చు, నాకు కూడా తెలియదు. కొరియన్ భాష అనమాట నేను మాట్లాడింది. అంటే జనరల్‌గా 'రాఘవ లారెన్స్' గారి దెయ్యాల సినిమాలు ఎలా ఉంటాయి? ఆయనైతే రెంట్‌కిస్తా ఉంటాడు. మన అంటే లోకల్ దెయ్యాలకి ఆయనైతే రెంట్‌కిస్తా ఉంటాడు. కానీ ఈ 'కొరియన్ కనకరాజ్' సినిమా ద్వారా వరుణ్ తేజ్ గారు ఏం చేశారంటే, ఇండియా దెయ్యాలనైతే పక్కన పెట్టేసి ఏకంగా ఒక కొరియన్ దెయ్యానికే ఆయన బాడీనైతే రెంట్‌కైతే ఇచ్చేశాడు. అవును, జస్ట్ ఇందాకే వరుణ్ తేజ్ గారి 'కొరియన్ కనకరాజు' సినిమాకి సంబంధించిన టీజర్ కట్ అయితే వచ్చింది. ఆ టీజర్ కట్‌లో మనకి క్లియర్ కట్‌గా అయితే చెప్పేశారు. అదేంటంటే, కొరియాలో ఒక డాన్ ఉంటాడు. ఆ డాన్ అయితే చంపేస్తారు. దాని తర్వాత కొన్ని క్షుద్ర పూజలు అయితే చేస్తారు. ఆ డాన్ ఆత్మని ఒక చెంబులో అయితే దాస్తారు. ఆ చెంబుని హీరోయిన్ ఇండియా అయితే పట్టుకొచ్చిన తర్వాత ఆ ఆత్మ మన వరుణ్ తేజ్ గారిలోకి అయితే దూరి కొరియా వెళ్ళి రివెంజ్ అయితే తీర్చుకుంటది. ఇదే సినిమా స్టోరీ. అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ గారు 2 డిఫరెంట్ బాడీ లాంగ్వేజెస్లో మనకైతే కనపడబోతున్నారు. ఒకటేమో పెనుకొండ కనకరాజు, ఇంకోటేమో కొరియన్ కనకరాజు అనమాట. అంటే ఆత్మ దూరకముందు, ఆత్మ దూరిన తర్వాత. మీరు టీజర్ మొత్తం చూసుకోండి. టీజర్ లాస్ట్లో ఆ కొరియన్ ఆత్మ దూరిన తర్వాత వరుణ్ తేజ్ గారి లుక్ ఏదైతే ఉందో నాకైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. అఫ్ కోర్స్ కనకరాజు లుక్ కూడా చాలా డిఫరెంట్గా అయితే నాకైతే అనిపించింది. ఈ రకంగా ఈ సినిమాలో ఒక కొత్త వరుణ్ తేజ్ గారిని అయితే మనం అయితే చూస్తున్నాం. రాయలసీమ స్లాంగ్లో కనపడుతూనే కొరియా వెళ్ళి అక్కడైతే ఫైట్లు అయితే చేస్తాడు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, ఇంతకీ ఆ కొరియన్ ఆత్మని ఇండియాకి ఎవరు తీసుకొచ్చారని టీజర్లోనే మనకైతే చూపించారు. హీరోయిన్ రితికా నాయక్ కొరియా నుంచి మన ఇండియాకి అయితే వస్తే, నాకు తెలిసి ఆవిడ మరి ఆ అస్థికలు అనుకుంటా అవి కాశీలో కలపడానికో గంగలో కలపడానికో తెచ్చి ఉంటుంది. ఈ లోపు మన వరుణ్ తేజ్ గారి బాడీలోకి ఆ డాన్ ఆత్మ అయితే దూరం ఉంటుంది. ఈ రకంగా ఏదో సంథింగ్ ఏదో జరిగిద్ది. లాస్ట్కి కొరియా వెళ్ళి మన వరుణ్ తేజ్ గారి రూపంలో ఉన్న డాను రివెంజ్ అయితే తీర్చుకుంటాడు. ఈ రకంగా మనమైతే ఒక ఇండో కొరియన్ హర్రర్ సినిమాని అయితే మనమైతే చూడబోతున్నాం. అయితే హర్రర్ అంటే హర్రర్ కాదు, రివెంజ్ హర్రర్. అంటే కమర్షియల్గా ఉండే ఒక హర్రర్ స్టోరీ. దీంట్లో భయం ఉండదు, కామెడీ అయితే ఉండబోతుంది. ఇంకా తమనన్న బీజిఎం అయితే నాకైతే సోగా అయితే అనిపించింది. అంతకుముందు ఈ టైటిల్ని రిలీజ్ చేసేటప్పుడు ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ గ్లిమ్స్లో బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగా కొట్టాడు. దీంట్లో కొద్దిగా యావరేజ్గా అయితే నాకైతే అనిపించింది. సినిమాలో ర్యాంప్ పాటిస్తాడేమో, మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకా కమెడియన్ సత్య కావచ్చు, ఇంకా ఇలాంటి యాక్టర్స్ చాలామంది అయితే ఉన్నారు. రితికా నాయక్ లుక్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. వరుణ్ తేజ్ గారు కొత్త స్టైల్లో మనకైతే ఈ సినిమాలో అయితే కనపడుతున్నారు. మరి అదనమాట మ్యాటర్. ఇంకా ఇండియన్ దెయ్యాలకి నో చెప్పండి, కొరియన్ దెయ్యాలకి ఎస్ చెప్పండి. మరి అదనమాట మ్యాటర్. ఈ టీజర్ కట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.